రిక్టర్ స్కేల్ పైన 5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో కూడా సముద్రం లోపల కూడా 5.1 తీవ్రతతో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఢిల్లీలో కూడా ప్రకంపనలు రెచ్చిపోయాయి. తెలంగాణలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. టీవీ స్క్రీన్ పైన రిక్టర్ స్కేల్ పైన 5.0గా నమోదైంది. అస్సాం మోరిగావ్ ప్రాంతంలో మోరిగావ్ జిల్లాలో ఈ యొక్క భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రంగా గుర్తించారు. మరోవైపుగా ఈ ప్రభావం ఒరిస్సా పైన కూడా కొంతగా పడినట్టు తెలుస్తోంది. అక్కడ కూడా ప్రకంపనలు రేకెత్తించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 6.10 ఆ సమయంలో గతంలో కూడా 6 గంటల 10 నిమిషాల సమయంలో బే ఆఫ్ బెంగాల్లో కూడా బంగాళాఖాతంలో కూడా 91 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది 2 రోజుల క్రితం. సో తాజాగా మరోసారి అస్సాంలో నమోదైంది. వరుస భూకంపాలతో అట్టుడికిపోతున్నారు ప్రజలంతా కూడా. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వాతావరణంలో మార్పులు, భూకంపాలు, ఒకవైపు సముద్రంలో అలలు ఎగిసిపడడం, సముద్రంలో కూడా భూకంపాలు నమోదు కావడం, ఎప్పుడు జరిగిన కొన్ని వింత సంఘటనలు జరగడం చూసిన తర్వాత ఏదో జరగబోతుందని సంకేతం వస్తుందని చెప్పి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అస్సాంలో మోరిగావ్ జిల్లాలో ఈ యొక్క భూకంపం నమోదైంది. అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాల సమయంలో 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. 5.0 తీవ్రతతో ఈ భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని దృశ్యాలు మన దగ్గర టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఆ దృశ్యాల్లో చూడండి. కార్లు సీసీ కెమెరా పార్కింగ్ దగ్గర కార్ పార్కింగ్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా భూకంపం రావడంతో అలా ఆ కార్లన్నీ కూడా ఊగిపోయాయి. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు ఎక్కడ భూకంపం నమోదైందని దానిపైన దృశ్యాలు మీరు చూడొచ్చు. అయితే ఎగ్జాక్ట్గా భూకంప కేంద్రం నమోదైన చోటు నాగాలాండ్ నుంచి 154 కిలోమీటర్గా నమోదైనట్టు తెలుస్తోంది. కొంత నాగాలాండ్ పైన కూడా కొంత ప్రభావం చూపించింది. ఇక నాగాలాండ్ పైన చుకుడేమియా అనే ఒక ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రభావం చూపించింది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఈ ప్రభావం చూపించింది. జోర్హాట్ అనే జిల్లాలో అస్సాంలో కూడా ఈ ప్రభావం చూపించి సుమారుగా దీని ప్రభావం 2 రాష్ట్రాల్లో కూడా కనిపించింది. 3 రాష్ట్రాల్లో కనిపించింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా కనిపించింది. సో దీని ఎఫెక్ట్ కారణంగా ఇప్పటివరకు అయితే ఎటువంటి క్యాజువాలిటీస్ అంటే ఎటువంటి మరణాలు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ సంభవించినట్టుగా నమోదు కాలేదు. సో వరుస భూకంపంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. మొన్న తెలంగాణలో కూడా భూమి కంపించింది. హైదరాబాద్ నగరవాసులు కూడా ఈ భూకంపాన్ని ఫీల్ అయ్యారు. భూమి కంపించింది. కానీ ఇక్కడ కేవలం ఇక్కడ కూడా సుమారుగా 3.5 తీవ్రతతో నమోదైనట్టుగా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో కూడా భూమి కంపించింది. సుమారుగా 10 సెకండ్ల పాటుగా భూమి కంపించినట్టుగా మాట్లాడుకున్నాం. తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కూడా భూమి కంపించింది. 2 రోజుల క్రితమే బే ఆఫ్ బెంగాల్లో సముద్రం మధ్యలో సుమారుగా 91 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. 5.1 రిక్టర్ స్కేల్ పైన నమోదైంది. బే ఆఫ్ బెంగాల్లో ఉదయాన్నే 6 గంటల 15 నిమిషాల్లో ఈ యొక్క భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా అస్సాంలో కూడా ఇదే స్థాయిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. ఇక 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం. గతంలో అయితే ఏకంగా ఢిల్లీలో అయితే 5 కిలోమీటర్ల లోతులు. అంటే ఇక్కడ భూకంప కేంద్రం ఎంత లోతులో అయితే నమోదవుతుందో అటువంటి ప్రమాదం ఉండే అవకాశం. ఢిల్లీలో 5.0 అంటే కేవలం 5 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం నమోదు కావడంతో చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం. ఎందుకంటే కేవలం 16 కిలోమీటర్ల లోతులో